హాయ్ హలో చిట్టక్క ముచ్చట్లకి స్వాగతం. ఈ కాకర చెట్టు అసలు నేను పెట్టిన గింజలు కూడా ఇంత బలంగా పెరుగుతాయో పెరగవో కానీ పడ్డ చెట్టు మంచిగా పెరుగుతుంది అని అంటారు కదా. ఆడిడ వడ్డోడే మంచిగా అన్ని జీవితం మంచిగా ఉంటుంది అని ఒక సామెత ఉంటుంది. పెంట మీద పడ్డ చెట్టు కూడా మంచిగా కాస్తుందని దానికి ఎరువు ఉంటుంది కదా. పెంట అంటాం కానీ అక్కడ అంతే అన్ని రకాల కూరగాయలు, ఆవు పెండ, బర్రె పెండలు అన్నీ వేస్తాం కాబట్టి ఆ చెట్లన్నీ మంచిగా కాస్తాయి. దాంతో సామెత చెప్తారు వాళ్ళు. వ్లాగ్ చేసినప్పుడు సామెత చెప్తున్నాను అనుకోకుర్రి, ఏదో ఒకటి వస్తుంది. ఇంకా మేము మీతోట కదా మంచి మాట్లాడుకునేది, ఎవరు ఉంటారు మనకి ఈ బిజీ ప్రపంచంలో. అందుకే చాలామంది యూట్యూబ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక మీతోటి మాట్లాడుతుంటే మన ఇంట్లో మనుషులతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఇక ఈ కాకరకాయ దానంతట అదే పడ్డది. ఇక కొంచెం పందిర్లాగా వేయొచ్చి వేయరాక ఇక దొండ చెట్టు ఏది కనిపిస్తే దానికి అదే బారిస్తున్నా. దొండకాయలు ఇంకా కాసిన మంచిగా దొండకాయలు ఒక కిలో నెలతట్టుంది తెంపుతా. అసలు కాకర చెట్టు అయితే ఫుల్ మంచిగా బలంగా పెరుగుతుంది. ఇక మందార చెట్లు ఇవన్నీ చూస్తూనే ఉంటారు కదా అప్పుడప్పుడు మన దాంట్లో. ఒక బీరకాయ చెట్టు పడ్డది. దీన్ని కూడా దీనికే బారిస్తున్నా మొత్తం. కొడుగుట్లు అలెక్స్ గానికి వేస్తాం కదా, మంచిగా అదంతా వైట్ కలర్ లాగా మంచి కంపోస్ట్ అయిపోతుంది. చిక్కుడు కాదు ఇది, చిక్కుడు అంటున్నా. చిక్కుడు చెట్లు పెట్టిండ్రు మంచిగా మొలిచినాయి అవి కూడా. బచ్చల కూర ఎంత మంచి బలంగా ఉందో ఇది. ఇంకా ఈరోజు ఇక్కడ పొప్పరి చెట్టు ఉంది. ఆకులన్నీ వీటికి డిస్టర్బ్ అవుతుందని తీసేసిన. కాకరకాయ ఇక్కడ ఒకటి రెండు తెంపిన, ఈడొకటి ఉంది తెంపుతా. అది కూడా పొద్దున్నే ఇది ఇరిగిపోయింది కట్టె. ఈ కట్టె ఇరిగిపోతే దాని కింద ఈ కాకరకాయ ఉంది, ఇది కూడా తెంపి ఇక ఒక ఉల్లిగడ్డ కోసి ఇక ఫ్రై చేస్తా. ఇంకేడ కనిపిస్తుంది ఆడ చిన్న చిన్నగా ఉన్నాయి కూరలు, కానీ దొండకాయలు బాగున్నాయి కనిపిస్తున్నాయి కదా, మంచిగా దొండకాయలు చాలా ఉన్నాయి. ఈ దొండకాయలన్నీ రేపు తెంపి ఫ్రై చేస్తా, కొంచెం పచ్చడి చేస్తా. ఇది ఈరోజు వ్లాగ్.